లెట్స్ మూవ్ ఆన్ టు ద మెయిన్ ఇష్యూ అండి. మెయిన్ ఇష్యూ వచ్చేసి ఇక్కడ సారా గంజాలెస్ ది. సో దిస్ ఇస్ హర్ ఛానల్. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ వీడియో అండి. 4 రోజుల క్రితం పెట్టింది ఇది. 4 రోజుల క్రితం పెట్టింది. తన పేరు నాగార్జున రెడ్డి సుఖం. అండ్ ఆ పేరు చదవటానికి చాలా తంటాలు పడింది. బట్ దట్స్ ఓకే. ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఫర్ అస్ టు గెట్ ఆల్ ద నేమ్స్ రైట్ ఆల్సో. ఈ నాగార్జున రెడ్డి అనే ఈయనకి గ్రేట్ అమెరికా టెక్నాలజీ అనే ఒక కంపెనీ ఉందంట. సో దానికి సంబంధించిన వివాదం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో ద వీడియో, బట్ దిస్ ఇస్ ద వీడియో. చాలా మంది చూసినట్టున్నారు. ఎంతమంది? 122,000 చూశారు. ఇతను వదలకలా, జలగలాగా పట్టుకొని వెంటనే మళ్ళీ వీడియోలు పెట్టింది. నెక్స్ట్ డే ఇంకోటి పెట్టింది, ఆ నెక్స్ట్ డే ఇంకోటి పెట్టింది, ఇవాళ ఇంకోటి పెట్టింది, నిన్న ఇంకోటి పెట్టింది. రోజుకి ఒక వీడియో పెడుతుంది ఇతని మీద. సో ఐ ఓన్లీ వాచ్ దిస్ వన్ అండి. మొదట పెట్టిన వీడియో 4 రోజుల క్రితం పెట్టిన వీడియోనే చూశాను నేను. సో లెట్ మీ షో యూ సమ్ ఆఫ్ ద నోట్స్ ఐ హ్యావ్. మీకు పెట్టిన నోట్స్ ఐ వాంట్ టు షేర్ విత్ అదర్స్. ఓకే, ఇది ఏం చేశానంటే ఐ వాచ్ ద వీడియో. సో ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ people understand my process. I'm not a lawyer. I'm not playing a lawyer, but I know enough about law, and also I know how to make some queries and then get the answers to the questions I'm asking. So most of this is AI product only, but the prompts are mine. So what I did was I got the full transcript of that one. I fed it to 2 AIs. ఒకటి Gemini కి ఇచ్చాను, Claude కి ఇచ్చాను. ఆ రెండింటి సింథసిస్ ఇది. సో ఐ కేమ్ అప్ విత్ వాట్ ఆర్ ద fraudulent activities she is committed, what are the mistakes he has committed, and if Sara Gonzalez or some other crap influencer like her comes and knocks on your door for whatever reason, it may very well be accused H1B fraud, or లేకపోతే నువ్వు టెంపుల్కి వెళ్ళొచ్చావు, నీ పలానా బట్టలు వేసుకుని బజార్లో డాన్స్ వేసావు, ఇలాంటి వాటికి కూడా వచ్చి చేసినా చేస్తారండి. సో వాట్ you shouldn't do, what you should do, what you should know about yourself first. So I would malpractice the so-called journalist అని. అలాగే ఇండివిజువల్ రైట్స్ ఏం వైలేట్ అయినాయి, ఇదంతా మనకు కవరేజ్ అవుతుందో లేదో తెలియదు కానీ, బట్ వాట్ ఈస్ హర్ లీగాలిటీ ఆఫ్ హర్ క్లైమ్స్ అండ్ వాట్ దిస్ పర్సన్ షుడ్ డూ నెక్స్ట్ అనే దాని గురించి నా సారాంశం ఇది. సో ఇనిషియల్ థాట్స్ మీరు. అంటే డెఫినెట్గా అంటే ఆ వీడియో అయితే చూడలేదు సార్ నేను. కాకపోతే తర్వాత ఏదో 2 ఫోటోలు ఏదో పెట్టింది. అంటే మన ఇంతకు ముందు బైడెన్ టైంలో అనుకుంటా, ఈ బైడెన్ టైంలోనో ట్రంప్ టైంలోనో, అప్పట్లో 2010 కోవిడ్ టైంలో ఎంప్లాయ్మెంట్ పోయిన వాళ్ళకి అని చెప్పినట్టుగా ప్రభుత్వం కొంత సహాయకారం చేసింది. ఆ డబ్బులు ఈ క్యాండిడేట్ మిస్యూజ్ చేసాడు అనే దాంట్లో 2 స్క్రీన్ షాట్స్ ఏ పెట్టింది. అవి చూశాను నేను. అంత మొత్తం కలిపి ఒక 260,000 కదా చేశాడు అని. మీరు అన్నట్టు అనౌన్స్ గా వస్తే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆమె వచ్చి మాట్లాడుతూ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టినప్పుడు మనకున్న లీగల్ రైట్స్ ప్రకారంగా మనం వాళ్ళని సూ చేయొచ్చు. Well, I will get into the details. అది చేయాలి ఇమీడియట్ గా. అది చేసి రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ అవి తేవాలి, అట్లాంటివి తెచ్చుకోవాలి. అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. అమెరికన్ లా కోవిడ్ రిలీఫ్ ఫండ్స్ ట్రంప్ ప్రామినెంట్ సపోర్టర్స్ ఎంతమంది దుర్వినియోగం చేశారో తెలుసా? యాక్చువల్లీ one of the Republican senators was also caught misusing them. So true. I mean, I'm not saying that is right. I'm just saying it is not some pandemic of misusing pandemic funds by Indians. Yeah. That's not what happened. That's what this lady would want to portray. Yeah. ఓకే, మీరు అది పాండమిక్ సంగతి చెప్పారు. ఇక చాలా ఉన్నాయి ఇందులో. ఐ మీన్ దిస్ ఈజ్ సో మెనీ పేజెస్. దాని గురించి ఫుల్ గా వీడియో చేయాలంటే స్క్రిప్ట్ రాసుకుని మరీ చేయాలి. బట్ ఐ విల్ కవర్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ డూ. సో ఆ వీడియో, ఇట్ వాజ్ అన్ యాంగ్రీ ఎక్స్చేంజ్. సో ఐ వాంట్ టు గివ్ యూ మై ఇనిషియల్ థాట్స్ అబౌట్ as soon as I watched the video. నేను ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే, ఆ నాగార్జున రెడ్డి అనే ఆయనకి he tried to push back on her, but with all due respect to him, he did not know how to do that. ఒకటి యాక్సెంట్ ఒకటి,
And then also he's not that fluent in English, at least from my perspective. నట్లు పడ్డాడు, అండ్ దెన్ తడబడ్డాడు. ఆ సిచ్యువేషన్లో హై ప్రెషర్ సిచ్యువేషన్లో ఉంటే చాలా మంది అలాగే ఫీల్ అవుతారు. మేబీ ఐ విల్ ఆల్సో, ఇఫ్ Sarah comes and knocks on my door, maybe I will not be as composed and as thoughtful as now, because I might be angry. When I'm very angry, sometimes I don't communicate well. So which is possible. There may be any number of reasons. I'm giving him that benefit of doubt. But here is the problem. Know your limitations about your communication. So one of the things, this may be a stereotype. Indians are not good communicators, especially in English. ఏమో తెలుగులో బాగా మాట్లాడతారేమో. ప్లస్ ఆ కల్చరల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన మధ్యలో జోక్ అనుకున్నది ఇంకోళ్ళు జోక్ కాకపోవచ్చు. అలాగే మనం సీరియస్ అనుకున్నది అవతల వాళ్ళు జోకింగ్ గా తీసుకునే అవకాశాలు ఉంది. ఎందుకంటే ద వే యూ టాక్, యువర్ యాక్సెంట్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ ఇట్ లైక్ ఎ జోక్. సో దీస్ ఆర్ ఇష్యూస్. ఈ లిమిటేషన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్, సరా గంజాలస్ లాంటి యదవులు వచ్చి తలుపు కొడితే, తలుపు తీసిన తర్వాత అట్లీస్ట్ మీ ఇంటికి వస్తే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ కెమెరాతో వచ్చారనుకోండి. Texas is a one-party consent state. Virginia is also one-party consent state. I don't have to seek your permission to record it. If she is recording it, you have a right to say, stop it. And she doesn't have to. But if she is on your property, you have every right to, actually you can even take your gun out. I mean, I don't have to tell you if you are living in Texas. You can bring your gun and just like leave the property, or I will shoot you for trespassing. So that's one. I mean, you don't have to do that, but at least you can do the threatening part. This other thing he could have done is he should have recorded it himself also. But for God's sake, I don't know why he engaged her. I have no idea why he engaged her. Even if he thinks highly of his communication skills, he shouldn't have engaged her at all. It's like, okay, get out. I don't have to talk to you. And be as rude as you can be. That is the strategy. And when he went on with an argument with her, remember, she has better communication skills. And she might have seen these kind of confrontations before. She knows how to handle herself. She also got angry. Or maybe that is fake anger. Maybe she is just pretending to be angry. So some of the comments, so downright bigoted comments ఆవిడ చేసింది. తను ఫోన్ చేశాడు, తనకి ఇంటికి వెళ్ళింది, అక్కడ కాన్ఫrontation అయింది. తర్వాత మళ్ళీ పలానా చోటకి వెళ్ళు, అక్కడ ఉంటుంది అన్నాడు. అక్కడికి వెళ్తే ఆవిడ కనపడలేదంట. మళ్ళీ ఈయనకి ఫోన్ చేసింది. ఆయన అన్నాడు, నేను 911కి కాల్ చేశానంటే తనకి రెస్పాండ్ అయింది, ఆన్ బ్రాండ్, యూఆర్ వేస్టింగ్ ట్యాక్స్ పేయర్స్ మనీ, యూఆర్ కాలింగ్ 911 ఆన్ మీ. ఏంటి నేనేం చేశాను, నేను ఫ్రాడ్ రిపోర్ట్ చేస్తున్నాను అంతే కదా. అండ్ దెన్ షీ ఆల్సో సెడ్, ఐఎమ్ నాట్ targeting Indians, you guys are targeting me. You guys, Indians, are targeting me on that. You guys are committing the majority of the fraud. You guys, Indians. So that's her word for Indians are you guys. I mean, not literally. Just do not engage this woman or anybody like her. You don't have to go. There are more stuff to talk about. I don't want to say the thing you said to her, but we have gone past the base of communication past. ఎన్ని అయిపోయినాయి సార్, అన్ని ఆ రోజులు అయిపోయినాయి. అంటే మన షోలో అందరూ నేను ఏదో మొసైడ్ ఏజెంట్ లాగా ఉంటానంటారు. అలాంటి వాళ్ళతో కూర్చుంటే బెటర్ ఏమో అమ్మాయి. ప్రాపర్ గా అన్ని కూర్చోబెట్టి నేనైతే డెఫినెట్ గా I would get her into my home, put her in a sofa, and then say, let's talk one after another. స్మూత్ గా మన షోలో మీతో ఎలా మాట్లాడతాను, ప్రొఫెసర్ గారితో ఎలా మాట్లాడతాను, ప్రొఫెసర్ కాకపోయినా ఆమెతో కూడా అలాగే మాట్లాడతాను. Yeah, well, let's not make it about you and me, Andy, but we say like, let's talk about what would be more appropriate, what should have been done, and what should he do అనేదానికి. ఇప్పుడు
ఇక్కడ కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్ కాదు సార్. ఇక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. అంటే మన మీద మనకి తెలియకుండా అంటే 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 డెఫినిట్‌గా ఇప్పుడు మన షోలో గూడా మనం చాలా మంది మన కామెంట్లు కూడా పెడుతుంటారు. మనోళ్ళు సిస్టమ్‌ని పాడు చేయట్లేదంటే చేస్తున్నారు. కానీ సిస్టమ్‌ని ఇన్వెస్టిగేషన్ చేసే పద్ధతి ఇదా అంటే కాదు. అది మనకి తెలుసు, ఆళ్ళకి తెలుసు, Well, అందరికీ తెలుసు. కానీ అంటే మనల్ని విలనైజ్ చేయడానికి మనకి మనమే ఉపయోగపడుతున్నాం అనేది మన దరిద్రం. అది ఇంతకు ముందు ఆ! మాట్లాడాం దాని ఆ! గురించి. ఆ! సో, అంటే అది మన దరిద్రం అది. అంటే ఇప్పుడు I నేను mean, let's not do self-critical analysis at this time. We did that already. So ట్రూ. self-critical analysis, we ఆ! did that తప్పలేదు, already. తప్పలేదు. But అంటే ఇప్పుడు let's make this a proactive thing. ఇంతకు ముందు మాట్లాడాం గానీ, but not in as much detail as I would like. అంటే ప్రొయాక్టివ్ అంటే సార్ స్టాప్ యూజింగ్ యువర్ పర్సనల్ అడ్రెసెస్ ఫర్ బిజినెస్ పర్పస్. Okay, can I stop you there and then go through our Yeah. AI generated list in Of that? course. Yeah. First, let's talk about her journalistic malpractice. Number one, what are the journalistic? I mean, she calls herself as a investigative journalist, right? First and the foremost, there is no hard and fast rule for journalists and anything. She can claim anything and anything. So, నేను ప్రొఫెషనల్ ఇంజనీర్ అన్నానంటే నాకు ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ లైసెన్స్ ఉంది. So I'm a professional engineer. She cannot come and claim she's a professional engineer. So, but I can claim as a journalist because there is no license for journalism. So on that front, let's take her word for it. She's an investigative journalist. I'm putting in air quotes here. Giving her that, what is the journalistic malpractice? ఇప్పుడు జర్నలిస్ట్ నీకు సర్టిఫికేషన్ ఏం అవసరం లేకపోయినా కానీ there are certain ethical responsibilities of journalists, right? What are the malpractices he has done? What professional journalism standards required before cataloging violation? It helps to identify the baseline. The Society of Professional Journalists, SPJ Code of Ethics, the foundational industry standard rests on 4 pillars: seek truth and report it, minimize harm, act independently, be accountable, and transparent. Our violations ఇందులో ఉన్నాయి. Ambush journalism without advance notice. Okay, I only going to put the headlines here. Conflating suspicion with established facts. నాకు ఇది అనుమానంగా ఉంది, నువ్వు మోసగాడివి, దగాకోరువి, నువ్వు జైల్లో ఉండాలి. యా, నాకు అనుమానం లేదు, నాకు సందేహం కూడా లేదు, ట్రంప్ మోసగాడు, దగాకోరు, జైల్లో ఉండాలి. That's, as a citizen, I have an opinion, and I can call myself journalist and then say the same thing. There is a difference. అక్కడికి వచ్చేసరికి కొంచెం హెడ్జింగ్ ఉండాలి. సిటిజన్ గా ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు జర్నలిస్టులు ఎప్పుడు దే హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్పర్ట్ సోర్సెస్. ఇట్ డజంట్ హ్యావ్ టు బి అనదర్ పర్సన్ యూ టాకింగ్ టు. ఇట్ కెన్ బి సమ్ పబ్లిష్డ్ సోర్స్ ఆర్ సంథింగ్. అలాంటి ఏం చేయలేదు. నో కొరాబరేషన్ బిఫోర్ ఆన్ కెమెరా కాన్ఫ్రంటేషన్. ఈ ఎవడో, ఫర్ ఆల్ యు నో, an Indian guy may have given her this tip about this person, right? So there is no corroboration. ఇప్పుడు ఎవడో లెక్కాయి గాడి ఇవిడికి ఈమెయిల్ పెడితే ఆ ఈమెయిల్ పట్టుకుని వెళ్ళిపోయింది అనుకుందాం. I mean, I don't know if that's what she did. I'm saying, like, she said in the past she gets emails from others. And then personal advocacy displacing reporting. She has this personal advocacy against H1B and she thinks it is fraud, whatever. And ethnic and national origin generalizations. నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. I'm not targeting Indians. You guys are targeting me. You guys are committing the majority of the fraud. And then self-promotion as journalism. So this is her, whatever she's doing is not really journalism. Lack of editorial oversight. And I give this credit to Enadu. I can write pretty well. And they can massage my words better. And I've seen that. నేను తెలుగులో బాగా రాశాను అనుకున్న దాన్నే వాళ్ళు ఇంకా మెరుగ్గా చేశారు. 2 లైన్లు తీసేసి ఒక షార్ట్ సెంటెన్స్ పెట్టగలిగారు. సో అసలు లైక్, వావ్, దిస్ ఇస్ ఇంప్రెసివ్. సో అది ఎడిటోరియల్ ఓవర్సైట్. నాట్ ఓవర్సైట్, దే మేడ్ ఇట్ ఈవెన్ బెటర్ దెన్ వాట్ ఐ రోట్. అండ్ దెన్ మిస్ఐడెంటిఫికేషన్. At timestamp 8:13, Gonzalez says, read it, Naveen, read it. Referring నాగార్జున ఇంటికి వెళ్ళి
అంతకుముందు సబ్జెక్ట్ నవీన్ తుమ్మల అని, ఈ నాగార్జున అని నవీన్ అని చెప్పి పేరు పెట్టి పిలిచింది ఆవిడ. అండ్ క్యారెక్టరైజింగ్ ద సబ్జెక్ట్స్ ఎమోషనల్ రెస్పాన్స్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ గిల్ట్. సో దట్ guy was clearly stressed. So he responded in a stressed tone. Again, he may not agree with me, and I noticed he has some communication challenges. It's just my observation as a professor who asked my students to make presentations. I grade them on the way they present it, and I give them feedback. And I feel qualified to do that on him, even though that's not a presentation. It's just it's an actual thing that happened. So Avi, na thoughts. Me just first focus on the malpractice of journalism. There are no standards in journalism anymore. అంటే ఒకప్పుడున్న స్టాండర్డ్స్ కి ఇప్పుడున్న స్టాండర్డ్స్ కి వేర్ దోస్ డేస్ ఆర్ గాన్. ఇట్ ఈస్ నౌ జర్నలిజం ఈస్ telling my Wait. the way I want. You're doing the same overgeneralization. No, Yeah, sir, New York Times has. No, The no, Atlantic has. no, sir, Even sir. Washington Post has. I'm not talking about 3 or 4 medias which does that. ఇప్పుడు ఈనాడు చేస్తుంది అని అంటే I will agree to it that it has its మీరు అందుకనే you qualify what you're saying. it has its own standards, but 90% of the garbage we are forced. Yeah. ఈ citizen journalists, you are right. They don't really follow anything. They want views. That is their motive. They want views and they want to put their point of view. అంటే మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినా, మీరు ఎక్కడ తడబడినా తడబడకపోయినా, మీ వీడియోలో వాళ్ళకి కావాల్సిన 4-5 బిట్లు పెట్టుకుని, అదిగో నేను ఇది అడిగినప్పుడు అక్కడ తడబడ్డాడు, అదిగో నేను ఇది అడిగినప్పుడు తడబడ్డాడు. ఇప్పుడు అర్నబ్ చేసినా, లేకపోతే మన తెలుగు ఛానల్లో కొంతమంది పెద్ద చేసినా, దే వాంట్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ టు గో టు ద పబ్లిక్. వాళ్ళకి వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఏంటి, ఆ టార్గెట్ ఆడియన్స్ ఏం చూడాలనుకుంటున్నారు అనేది చూపించడం వరకే వాళ్ళ పని. వాళ్ళకి ఈ స్టాండర్డ్లు బొగ్గు బసానాలు ఏమి లేవు. కాకపోతే మనకున్న అదృష్టం ఏంటంటే అమెరికాలో కాస్త కూస్తో చట్టసభలకి అంటే జ్యుడిషియరీ సిస్టమ్ లో వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ నాగార్జున రెడ్డి గారు కనుక తప్పు చేయకపోతే, చేసినా కూడా ఈమె నా దగ్గరికి వచ్చింది, ఇది తప్పు చేసింది అని చెప్పి కేసు వేసుకోమన్నట్టు. కేసేసి ఆమెను ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేసి లెటర్ గెట్ పనిష్డ్ విత్ దట్. దట్ ఈస్ ద డ్యూ కోర్స్. దట్ ఇస్ ద డ్యూ కోర్స్. In the due course, due process, ఈ ప్రాసెస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అది due process is the right framing. Like, okay. సో ఆ ప్రాసెస్ తీయమనండి.